నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో, పొగరని కొందరు అన్నా అది నాలో నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. ఏంటి పని పాట లేకుండా పాట ఎందుకు పాడుతున్నాడు, కరెంట్ అఫైర్ చెప్పకుండా ఏంటి అన్నీ అనుకుంటున్నారా? వెల్, పర్పస్ లేకుండా మానవుడు ఎప్పుడు ఏ పని చేయడు. ఒకవేళ పర్పస్ లేకుండా ఆ పని చేశాడు అంటే వాడు ఖచ్చితంగా పరమానంద శిష్యుడే అయి ఉంటాడు. ఏది ఏమైనా సరే ఆ పాట ఎందుకు పాడుతున్నాను అని అంటే, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ కొంచెం అలాంటిదే. కాబట్టి ఏంటిది అంటే అది మిషన్ అరికొంపన్. మిషన్ అరికొంపన్ అంటే మేబీ ఏదో మలయాళం పేరో తమిళ పేరులా ఉంది, అది ఓకే, ఏదో ఆపరేషన్ లాంటిదని తెలుస్తోంది. కానీ ఇక్కడేమో ఏనుగుంది, మీరేమో నలుగురికి నచ్చనిది నాకసలేక నచ్చదురా అంటున్నారు. ఎందుకనే? బికాస్ దిస్ గాయ్ హ్యాస్ గాన్ రోగ్. రోగ్ అంటే అదే నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురా అంటున్నాడు. అంటే అందరూ గుంపులో వెళ్తుంటే వీడు మటుకు నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా, నా దారి నేను చూసుకుంటా అంటున్నాడు అనమాట వీడు. అయితే వీడి దారి చూసుకుంటే సరిపోయేది, కానీ దారి పొడవున వచ్చిన అన్ని పొలాల్ని నాశనం చేసేస్తుంది. దారి పొడవున ఒకవేళ ఎవరైనా ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళని కూడా చంపేస్తుంది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలి కదా. అందుకని ఇప్పుడు ఈ మిషన్ అరికొంపన్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ దట్ ఈస్ అవర్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇవాళ నేను మీకు చాలా ముఖ్యమైన అంశాలు చెప్పాలి. ముందుగా అందరికీ నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మీ అందరికీ ఒక సర్ప్రైజ్, ఒక గుడ్ న్యూస్. మీలో చాలామంది నన్ను పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నారన్న సంగతి నాకు తెలుసు. అలానే అప్టేక్ జాబ్స్ ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ని స్థాపించిన ఎస్వి నారాయణ గారిని కూడా చాలామంది కలవాలి అనుకుంటున్నారన్న సంగతి కూడా మాకు తెలుసు. మీ అభిమానానికి ముందుగా అయితే కృతజ్ఞతలు. కానీ సర్ప్రైజ్ ఏంటి అని అంటే, రేపు అశోక్ నగర్లో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీకి అప్టేక్ జాబ్స్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మేము అక్కడికి వస్తున్నాము, మీ అందరితో మీట్ అవ్వాలనుకుంటున్నాము. సో మీరు కూడా ఎక్కడున్నా సరే వీలు చేసుకుని వీలైతే ఖచ్చితంగా అక్కడికి రండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అక్కడ మనం వాటి గురించి క్లారిటీ తెచ్చుకుందాము. లేదు అంటే అట్లీస్ట్ ఇట్ కెన్ బీ అ మీటింగ్ ఫర్ అస్, దట్ విల్ బీ అ చెరిషబుల్ మూమెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎందుకంటే మీరు లేనిదే మేము లేము, దాంట్లో అసలు డౌటే అక్కర్లేదు. సో అట్లీస్ట్ మిమ్మల్ని కలవడానికి మాకు ఒక అవకాశం లభిస్తుంది కదా. సో అందుకని వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఎప్పుడో తెలుసు కదా, రేపు. మేబీ ఈ వీడియో లేట్గా చూసేవాళ్ళు రేపు అని అంటే వాళ్ళు చూసిన రోజుకి రేపు అనుకుంటారు. డేట్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 18వ తారీఖు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అలానే గుర్తుంది కదా, ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది. ఒకవేళ మీకు అప్టేక్ జాబ్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే ఆ గూగుల్ ఫామ్ లింక్లో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది. లేదంటే మీరు 9133449696 ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. అలానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు అప్టేక్ జాబ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే నాకు 3 months 6 months కోర్స్ కావాలని అడుగుతున్నారో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేయండి. ఆన్ దట్ నోట్, లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్. మిషన్ అరికొంపన్. కొంతమంది దీన్ని మిషన్ అరికొంబన్ అని కూడా పిలుస్తున్నారు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ గాయ్ హూ హ్యాస్ గాన్ రోగ్. గుర్తుంది కదా, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. సో ఇంతకీ ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? మిషన్ అరికొంపన్ లేదా మిషన్ అరికొంబన్ ఈజ్ లైక్లీ టు బి డిలేడ్ యాజ్ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ యెట్ టు గెట్ ఎ శాటిలైట్ రేడియో కాలర్. సో ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఈ ఏనుగుని క్యాప్చర్ చేయాలి, ఈ ఏనుగుని పట్టుకోవాలని కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేరళ హైకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి చెప్పిందనమాట, మీరు దాన్ని పట్టుకోండి అని. కాకపోతే మధ్యలో కొన్నిసార్లు స్టే విధించింది, మళ్ళీ దాన్ని డిలే చేసింది, చాలా ప్రాసెస్ జరుగుతోంది దీనికి సంబంధించి. కాకపోతే దీన్ని పట్టుకోవాలంటే ముందు వాళ్ళకి అసలు అది ఎక్కడుందో తెలియాలి. సో అందుకని అది ఏ రూట్లో ట్రావెల్ చేస్తుంది ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి దానికి వాళ్ళకి శాటిలైట్ రేడియో కాలర్ అమర్చాలన్నమాట. సో ఎవరికైతే శాటిలైట్ రేడియో కాలర్ తెలియదో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దాని మెడకి ఒక కాలర్ లాంటిది పెడతారు. కొన్నిసార్లు డాగ్స్ కూడా పెడుతూ ఉంటారు, సో దట్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి దాని పరిస్థితి అంతా తెలుస్తుంది అనమాట మనకి. సో అలా దీనికి కూడా పెట్టాలి అనుకున్నారు, ఇంకా ఫిక్స్ చేయలేదు, దాన్ని డిలే చేశారు. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అలానే ఈ మహానుభావుడు ఈ ఏనుగు ఈ ఐరావతం ఏదైతే ఉందో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది అనమాట. మామూలుగా ఏనుగులు సోషల్ యానిమల్స్, అవి ఎప్పుడు కూడా గుంపులో తిరుగుతూ ఉంటాయి, ఎక్కడో రేర్గా గుంపు నుంచి బయటకు వచ్చేస్తాయి. అండ్ అప్పుడు దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తప్పించుకుపోయాయి మళ్ళీ గ్రూప్లో కలిపేస్తారు. కానీ ఇది ఉంది చూసారు, ఈ అరికొంపన్, దాని పేరు అరికొంపన్ అనమాట, దాన్ని అరికొంబన్ అని కూడా పిలుస్తున్నారు. దాన్ని పట్టుకోవడానికి చేపడుతున్న ఆపరేషన్ కాబట్టి మిషన్ అరికొంపన్ అని పిలుస్తున్నారు. ఈ అరికొంపన్ నాకు అసలు సంబంధం లేదమ్మా, నేనే
నలుగురికి నచ్చినది నాకు అస్సలు నచ్చదు అంటున్నాడు, మొత్తం ఊరంతా తిరిగేస్తున్నాడు, ఒకవేళ దారికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తున్నాడు కూడా. అందుకని ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేయడానికి ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాట్స్ వై ఇక్కడ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనే అంశం కూడా వార్తల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలానే ఇది ఎక్కడ తిరుగుతోంది, ఏ టైగర్ రిజర్వ్లో తిరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ టైగర్ రిజర్వ్ ఎందుకు వచ్చింది మధ్యలో అన్న డౌట్ మీకు రావచ్చు. బికాస్ అది ఏ ఏరియాలో అయితే తిరుగుతుందో అది ఒక టైగర్ రిజర్వ్ అనమాట యాక్చువల్గా. సో అందుకని ఆ టైగర్ రిజర్వ్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. రీసెంట్గా మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేశాము. ఒకవేళ దాని గురించి మీకు అంతగా తెలియకపోతే వెళ్ళి ఆ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకీ మిషన్ అరికొంపన్ అసలు ఏంటి? ఇందాక మనం వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఆ మిషన్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. The Forest Department has initiated Mission Arikompan లేదు Mission Arikompan, an operation to capture the rogue tusker by the name of Arikompan. ఆ ఏనుగు ఏదైతే దారి తప్పిపోకుండా కాదు, అది కావాలని వెళ్ళిపోయింది అనమాట, నాకు మీతో సంబంధం లేదు అని, అది రోగ్గా అనమాట, అంటే దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఈ మిషన్ చేపడుతున్నారు. చాలా మందిని ఇక్కడ ఒక వర్డ్ బాగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, అదే రోగ్ టస్కర్. ఇంతకీ దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ముందుగా టస్కర్ అంటే ఏంటి? అన్ యానిమల్ విత్ టస్క్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏనుగుకి పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో విషయం చాలామంది ఇప్పటికీ తెలియదు ఏంటంటే, ఏనుగుకి మనం ఏదైతే కనిపించే దంతాలు ఉన్నాయో అవి దాంతో తినదు. అందుకే ఈ హిందీలో ఒక కహావత్ ఉందన్నమాట, హాతీకే దాంత్ దిఖానేకి అలగ్ ఖానేకి అలగ్. అంటే అది ఏదైతే చూపిస్తుందో దాంతో తినట్లేదు, దాని లోపల ఆల్రెడీ పళ్ళు ఉన్నాయని. ఎవరైతే వాళ్ళు చెప్పేదోటి చేసేదోటి ఉంటుంది చూసారో వాళ్ళని అలా పిలుస్తూ ఉంటారనమాట. సో ఏదైతేనేం కొన్నిసార్లు మీరు అడవి పందులు కూడా జాగ్రత్తగా గమనిస్తే వాటికి కూడా కొమ్ములు ఉంటాయి. సో వాటిని కూడా టస్కర్ అనే పిలుస్తారు, ఎస్పెషల్లీ మేల్స్ని. మేల్ ఎలిఫెంట్ని అలానే ఈ అడవి పందులు ఏవైతే వాటికి టస్క్లు ఉంటాయి కాబట్టి వాటిని టస్కర్స్ అని పిలుస్తారు అనమాట. అన్ యానిమల్ విత్ టస్క్, ఎస్పెషల్లీ ఏ మేల్ ఎలిఫెంట్ విత్ 2 నార్మల్లీ డెవలప్డ్ టస్క్. దేనికైతే 2 బాగా డెవలప్ అయిన దంతాలు ఉన్నాయో వాటిని టస్కర్స్ అంటారు. కొన్నిసార్లు అడవి పందులను కూడా అలానే పిలుస్తారు. ఇంకోటి ఏంటిది? రోగ్. A rogue animal is a dangerous wild animal that lives apart from the rest of its group. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మామూలుగా ఏనుగులు ఎప్పుడు గుంపులోనే తిరుగుతూ ఉంటాయి, ఎక్కడో రేర్గా దారి తప్పిపోయో లేదు మేబీ ఆ గ్రూప్ సైజు ఒకవేళ తక్కువగా ఉంటే అవి ఒక 7-8 అలా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ మహానుభావుడు ఈ అరికొంపన ఏదైతే ఉందో అది అసలు సంబంధం లేదు, ఒక్కడాలో తిరుగుతున్నాడు అనమాట. మేబీ స్పిరిచువల్గా ఏదైనా సర్చ్ చేద్దాం తిరుగుతున్నాడా, లేదు ఏదైనా రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడా, పిచ్చిపడి తిరుగుతున్నాడా, కోపం వచ్చి తిరుగుతున్నాడా, ఎందుకు తిరుగుతున్నాడో మనకు తెలీదు. కానీ అందరికీ భయపేస్తోంది, అలానే ప్రాణాలు కూడా తీసేసుకుని చాలామంది ఆల్రెడీ. The Forest Department has come up with a plan to capture it with tranquilizer shots and train it to be a kumki. కొంతమంది దాన్ని కమ్కి అని కూడా అంటున్నారు, బట్ కుమ్కి అనేది బెటర్గా ఉంటుంది. A captive elephant used for operations against rogue elephants. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో వాళ్ళు ఎలా క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నారని గమనిస్తే ట్రాంక్విలైజర్ షాట్స్ అనమాట. ట్రాంక్విలైజర్స్ అంటే మత్తు. సో దూరం నుంచి గన్ షాట్తో ట్రాంక్విలైజర్స్ ఇంజెక్ట్ చేస్తారు బాడీలోకి, అది మత్తులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని వాళ్ళు పట్టుకొచ్చేస్తారు, క్యాప్చర్ చేస్తారు. తర్వాత దానికి ట్రైనింగ్ ఇచ్చి ఈ అరికొంబన్ లాగా మిగతా ఏనుగులు కూడా ఉంటాయి కొన్ని దారి తప్పిపోయి లేదు కావాలని ఇష్టం వచ్చేట్టు తిరుగుతూ ఉండేవి, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఎలిఫెంట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలా ఏ ఎలిఫెంట్ అయితే యూజ్ చేస్తారో దాన్ని కుంకి అని పిలుస్తారు అనమాట. అలానే ఈ ఏనుగు ఎక్కడైతే తిరుగుతుందో మనం ఇందాక తెలుసుకున్నాం కదా, అది ఒక టైగర్ రిజర్వ్ అని. ఇంతకీ ఏ టైగర్ రిజర్వ్ అంటే పరంబికులం టైగర్ రిజర్వ్ అనమాట. సో ఈ పరంబికులం టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని జాగ్రత్తగా గమనిస్తే కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ డిస్ట్రిక్ట్ అలానే త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లోనూ లేదు ఇన్ జనరల్గా నార్మల్ ఎంసీక్యూ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయినా సరే అడిగే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ ద సంగమ్ రేంజ్ ఆఫ్ హిల్స్ బిట్వీన్ ద అనైమలై హిల్స్ అండ్ ద నేలియంపత్తి హిల్స్ అనమాట. అనైమలై హిల్స్ ఏమో తమిళనాడు రాష్ట్రంలో ఉంది, నేలియంపత్తి హిల్స్ ఏమో ఇటు కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఏదైతే ఒక పర్వత శ్రేణి ఒక రేంజ్ ఆఫ్ హిల్స్ ఉందో దాన్ని సంగమ్ రేంజ్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఒకటే ఉంటే పర్వతం లేదు మౌంటైన్, లేదు కొంచెం చిన్నదైతే హిల్ కొండ, ఒకవేళ దాని పక్కన ఇంకోటి ఉందనుకోండి అప్పుడు మౌంటైన్స్ బహువచనం ప్లూరల్లోకి వచ్చేస్తుంది. అలా కొన్ని మౌంటైన్స్ లేదు కొన్ని కొండలు వరుస పెట్టున్నాయి అనుకోండి, దాన్ని రేంజ్ ఆఫ్ హిల్స్ లేదా రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు. ఉదాహరణకి హిమాలయాస్ ఏం మౌంట్ ఎవరెస్ట్ ఒకటే కాదు కదా, హిమాలయాస్ అనేవి ఇలా ఒక లెంత్గా ఉన్నాయి, అదంతా కూడా ఒక రేంజ్ ఆఫ్ హిల్స్ అనమాట. అలానే ఈ సుంగం రేంజ్ అనేది కూడా ఉంది. ఈ సుంగం రేంజ్ ఆఫ్ హిల్స్ ఎక్కడ ఉందని కూడా అడిగే అవకాశం ఉంది. అలానే ఈ పరంబికులం టైగర్ రిజర్వ్ అనేది బేసిక్గా చాలా డిఫరెంట్ ఇకలాజికల్ సిస్టమ్స్ని కలిపేసింది. ఏంటంటే ఒకటి వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, అలానే అనైమలై సబ్ క్లస్టర్ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ పరంబికులం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ అభయారణ్యం ఏదైతే ఉందో పరంబికులంది అది మొత్తం కలుపుకుని ఈ ఏరియాస్ని కూడా కలిపేసింది అనమాట. సో ఇలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అండ్ కన్సిడరింగ్ దట్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అండ్ దాట్స్ అ గ్రేట్ థింగ్. సో
మనం ప్రపంచ వారసత్వ సంపదలు అంటూ ఉంటాం కదా, అలా దీన్ని కూడా గుర్తించారనమాట. సో డెఫినెట్గా ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు దాని యొక్క ఎంట్రన్స్ పరంబికులం టైగర్ రిజర్వ్. ఈవెన్ దో అది టైగర్ రిజర్వ్కి సంబంధించింది, అది పులుల్ని సంరక్షించడానికి ఒక ఏరియానే, కానీ అక్కడ ఎలిఫెంట్స్ కూడా దొరుకుతున్నాయి. అలానే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుంటున్నప్పుడు, బందిపూర్ టైగర్ రిజర్వ్ మెయిన్ ఆస్పెక్ట్ అయినా సరే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మన ఇండియాలోనే ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. అక్కడ ఈ ఏనుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఏషియన్ ఎలిఫెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. సో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏషియన్ ఎలిఫెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఆ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మీరు దీంతో రిలేట్ చేసుకుని ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. అలానే ఈ పరంబికులం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద హోమ్ ఆఫ్ 4 డిఫరెంట్ ట్రైబ్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఇంక్లూడింగ్ ద కదార్, ద మలసర్, ముదువర్ అండ్ మలమలసర్. సో ఆ ప్రాంతం ఏదైతే ఉందో పరంబికులం టైగర్ రిజర్వ్, అక్కడ కొన్ని తెగలు ఉంటున్నాయి అనమాట. వాళ్ళు ఎవరు అని గమనిస్తే కదార్, మలసర్, ముదువర్, మలమలసర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే దిస్ శాంక్చురీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది స్టేట్ క్యాపిటల్ ఫర్ ద మ్యాసివ్ గార్ బై వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్. గార్ అంటే వైల్డ్ బఫెలో అనమాట, అడవి దున్న. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు, చూసారా కనిపిస్తున్నానా అన్నట్టు చూస్తుంది. అలానే ఈ పరంబికులం టైగర్ రిజర్వ్ ఏదైతుందో దానికి ఇంకొంచెం స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ద రిజర్వ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద ఫస్ట్ సైంటిఫికల్లీ మేనేజ్డ్ టేక్ ప్లాంటేషన్ ఇన్ ద వరల్డ్. అంటే సో ప్రపంచంలోనే సాంకేతిక విధానాలను ఉపయోగిస్తూ టేక్ మొక్కల్ని పెంచిన మొట్టమొదటి ప్రాంతం అనమాట. ద ఫస్ట్ ప్లేస్ లేదా ద ఫస్ట్ ప్లాంటేషన్ వేర్ ద టేక్ ఈజ్ సైంటిఫికలీ మేనేజ్డ్, పరంబికులం టైగర్ రిజర్వ్. అలానే ఇట్ ఆల్సో హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ టేక్ ట్రీ. ప్రపంచంలోని అతి పెద్ద అలానే అతి పురాతన టేకు చెట్టు ఎక్కడ ఉంది అంటే పరంబికులం టైగర్ రిజర్వ్లోనే ఉంది. దాని పేరు కన్నిమర. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, పిల్లలు దాన్ని హత్తుకుంటున్నారు, హక్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా రాసింది కన్నిమర టేక్ అని. అది ప్రపంచంలోనే అత్యంత పెద్దది, అలానే అత్యంత పురాతనమైంది కూడా. దగ్గర దగ్గర 350 సంవత్సరాలు అవుతుందంట. అది ఇప్పటికీ అలానే స్ట్రాంగ్గా నుంచుంది. అది అలానే ఉండాలి అని కోరుకుందాం. సో చూసారుగా మిషన్ అరికొంపన్ లేదా అరికొంబన్, పరంబికులం టైగర్ రిజర్వ్, అలానే కన్నిమర. వీటన్నిటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా కూడా గుర్తుపెట్టుకోండి. ఊరికే తెలుసుకోవడం కాదు, గుర్తుపెట్టుకోకపోతే లాభమే అని చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకరోజు ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.